హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా నేను కూడా చాలా బాగున్నా. కాలేజ్లో సిగ్నేచర్స్ డే ఉండే అనమాట, కానీ నాకు మాత్రం కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కానీ నా ఎఫర్ట్స్ చూడండి గాయ్స్. మా విలేజ్ నుంచి అంత మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన, అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్కి స్టార్ట్ అవుతున్నా. ఈ వీడియోలో మేము సిగ్నేచర్స్ డే, ఫేర్వెల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం చూపిస్తాను. మార్నింగ్ 5 o'clock నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నా, కానీ నా ఫ్రెండ్స్కి ఒక్కరికి కూడా కాల్ చేయలేదు నేను వస్తున్నా అని చెప్పి. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళిపోయినా, ఇంకా ఎవరు లేకుండే మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి కూర్చున్నా. ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తోని వీడియోస్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అంతలోపే మా క్లాస్మేట్స్ కొంతమంది వచ్చినారు, ఇంకా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుండే. ఇక తర్వాత క్లాస్కి వెళ్ళిపోయినాం. మనం పొద్దున స్టార్ట్ అయ్యి వచ్చినాం కాబట్టి ఫుల్ ఆకలి అవుతుండే, ఇంకా క్లాస్లో కూర్చొని తిన్నాం. సిగ్నేచర్స్ డే రోజే ఫ్యాకల్టీకి కూడా థ్యాంక్స్ గివింగ్ డే అని చేస్తారు. ఫ్యాకల్టీ అందరినీ పిలిచి కేక్ కటింగ్ చేపిస్తారు, ఇంకా వాళ్ళతోని మాట్లాడిపిస్తారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అంతా ఇక్కడికే వస్తారు. ఇవే మా సిగ్నేచర్స్ డే టీషర్ట్స్ అనమాట. మేము ఇంకా ఈ రూమ్లోనే స్టార్ట్ చేసినాం దానిపైన రాయడం. సిగ్నేచర్స్ డే రోజు కొటేషన్స్ రాయడానికి కూడా చాట్ జీపీటీనే యూజ్ చేస్తున్నాం మేము. ఇంకా బీటెక్లో జాయిన్ అయితే ఆ ఏఐని మనం తప్ప ఇంకెవ్వరు అంతగా యూజ్ చేయరు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేలా లేరని చెప్పి మేమైతే మా టీషర్ట్స్ పైన రాసేస్తున్నాం. Next, one important thing is, so we should be very joyful. Life is very important, and life never comes back. Whatever the days you are enjoyed in the campus. మనం నార్మల్గా ఈవెంట్స్ జరిగితే స్పీచ్లే వినం, ఇప్పుడు కూడా అంతే. అది వినకుండా మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. DSA is very sincere. B section is always we used to struggle to bring them to the class, and always they are not reaching more than 40. ఇంకా అందరు ఫ్యాకల్టీ ఈచ్ సెక్షన్ గురించి చెప్తున్నారు. ఇంకా అందరు అయితే ఎప్పుడు చేయని అల్లరి మొత్తం ఈరోజు చేసేస్తున్నారు, ఎందుకంటే ఇంకా లాస్ట్ డే కదా కాలేజ్లో. Everyone, thank you for the invitation. Congratulations to everyone on your successful graduation, and I wish everyone having a very very bright future. As already our HODs have told us, so we are very happy that most of the placements from our college is from DS this year. I have tremendous experience in all of it, because VVIPs, especially VVIPs. ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అయిన తర్వాత కేక్ కట్ చేస్తున్నారు అనమాట. అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ చూడండి కేక్ కోసం కష్టపడుతున్నారు. థ్యాంక్స్ గివింగ్ అయిపోయింది, ఫ్యాకల్టీతో మాట్లాడిచ్చారు, కేక్ కట్ చేసిర్రు, అంతే. మేము చేసింది ఏం లేదు. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ క్లాస్కి వెళ్తున్నాం. నాకు తెలిసి నా టీషర్ట్ పైన ఒక 10-15 సిగ్నేచర్స్ వస్తాయి గైస్, ఎందుకంటే నాకు మా క్లాస్లో ఎవ్వరూ తెలియదు, ఇంకా కూడా బీటెక్ అయిపోయినా కూడా తెలియదు. గర్ల్స్ అయితే అందరూ తెలుసు, వాళ్ళ నేమ్స్ తెలుసు, కానీ కొంతమందితో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. ఇంకా బాయ్స్ విషయంకి వస్తే నాకు కొంతమంది పేర్లు కూడా తెలియదు. అట్లుంది మా కమ్యూనికేషన్ క్లాస్లో. అదే రోజు మా క్లాస్మేట్స్ క్లాస్ అందరికి సర్ప్రైజ్ ఇచ్చినారనమాట. ఇది మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే చాలా బాగుంది గైస్.
క్లాస్ అందరివి వీడియోస్ కలిపి ఒక మంచి వీడియో చేసిర్రు, ఇంకా ఫొటోస్ పెట్టుండే. చాలా బాగుండే ఇదైతే. అసలు ఈ ఫేర్వెల్ డే సిగ్నేచర్స్ డేకి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కదా, అది ఎందుకో ఇప్పుడు చెప్తా. ఎందుకంటే నాకు ఫ్రెండ్షిప్ పైన హోప్ పోయింది గైస్. ఫస్ట్ స్టార్టింగ్లో అయినా నేను ఎవరితోని మాట్లాడలేదు, ఎక్కువ ఫ్రెండ్స్ని కూడా చేసుకోలే. ఉన్న 2-3తోనే నేను ఉంటుండే. ఆ విషయంలో ఏం జరిగిందంటే, నా దగ్గర ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళకి క్లోజ్ పీపుల్ వచ్చిన తర్వాత వాళ్ళతోనే వెళ్ళిపోతారు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది. నేను చాలాసార్లు కాలేజ్లోనే ఏడ్చిన. ఏ విషయంలో హట్ అవ్వను కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం కరెక్ట్గా లేకపోతే చాలా హట్ అవుతా. ఇంకా ఆ ఇన్సిడెంట్స్ తర్వాత నేను ఎక్కువ ఫ్రెండ్స్తోని మాట్లాడడమే మానేసిన, వాళ్ళతోని కాంటాక్ట్లో ఉండడమే మానేసిన. ఎంతున్నా ఎగ్జామ్స్ వరకే ఫ్రెండ్స్ని యూజ్ చేసుకోవాలి గైస్. ఎక్కువ మన హార్ట్కి తీసుకుంటే వాళ్ళు ఏదో ఒక రోజు హర్ట్ చేసి వెళ్ళిపోతారు. సో అందుకే మనం లైట్గా ఉండాలి. ఇంకా అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్నే వెళ్తున్నా, ఒక్కదాన్నే నా పని నేను చూసుకొని వచ్చేస్తున్నా అనమాట. అందుకే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు గైస్, ఒక్కరం ఉండడం నేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అందరూ వదిలేసే వెళ్ళిపోతారు. అందుకే ఈవెంట్స్కి వెళ్ళొద్దు అనుకున్నా కానీ మళ్ళీ మిస్ అయిపోతాం. సో వచ్చేసిన నేనైతే. అన్నీ నాకే అనిపిస్తాయి చూడండి. ఒకసారి వెళ్ళాలనుకుంటా, ఒకసారి వద్దనుకుంటా. తిప్పి కొడితే నా టీషర్ట్ పైన ఒక 15 సిగ్నేచర్స్ ఉన్నాయి గైస్. 15 మెంబర్స్ రాసిరు. అందులో ఒక 10 మెంబర్స్ ఎల్లీసే ఉంటారు, అంటే లాటరల్ ఎంట్రీ గ్యాంగ్ వాళ్ళే ఉంటారు. ఒక రెగ్యులర్స్ ఒక 5-6 మెంబర్స్ రాసినారు అంతే. నాకు తెలిసిన వాళ్ళు అంతే మంది ఉన్నారు. బట్ అవి చదివి నాకు అనిపించింది, వీళ్ళు నా గురించి ఇంత పాజిటివ్గా అనుకుంటున్నారా, ఇంత మంచిగా థింక్ చేస్తున్నారా అనిపించింది. ఎనీవేస్ థ్యాంక్ యూ గైస్. ఈవెంట్ స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేసినారు, అందుకే ఇంకా ఈవినింగ్ లేట్ అయిపోయింది. అప్పటికే ఆ వాచ్మెన్స్ విజిల్ వేస్తూ ఉన్నారు. కాలేజ్లో ఏదైనా మోస్ట్ ఇరిటేటెడ్ సౌండ్ ఉంది అంటే అది ఆ సెక్యూరిటీ వేసే విజిలే అనమాట. సిగ్నేచర్స్ డే అయితే బాగానే అయిపోయింది గైస్. ఇంకా ఫేర్వెల్ వీడియో చూసేద్దామా? ఫేర్వెల్ డే రోజు నేనైతే కాలేజ్కి వచ్చేసిన. అందరూ మంచిగా శారీస్ కట్టుకొని అందంగా రెడీ అయ్యి వస్తే నేను చూడండి గైస్ జీన్స్ వేసుకొని వచ్చేసిన. అందరేమో ఎందుకు ఇట్లా వచ్చినావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలిసి నాకు శారీ కట్టుకోవడం రాదని. సో అందుకే కట్టుకోలే గైస్. యాజ్ యూజువల్ నేను టైంకి కాలేజ్కి వెళ్ళిపోయినా అనమాట. నాకు తెలిసిన వాళ్ళైతే లేట్గా వస్తారు. టైం సెన్సే ఉండదు జనాలకు అసలు. అందరేమో వాళ్ళ ఫ్రెండ్స్తోని గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు, నేను వచ్చి ఆడ కూర్చొని వాళ్ళని చూస్తున్నా. ఇంకా మా క్లాస్ వాళ్ళు కొంతమంది కనిపిస్తే వాళ్ళతోని ఫొటోస్ దిగి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇదే సిఎంఆర్ మెయిన్ ఆడిటోరియం అనమాట. ఏ పెద్ద ఈవెంట్స్ జరిగినా దీంట్లోనే జరుగుతాయి. మా ఫేర్వెల్ కూడా దీంట్లోనే జరుగుతుంది. బీటెక్ లైఫ్ మళ్ళీ రాదు, అందుకనే ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, తాగాలి, తిరగాలి, అమ్మాయిలు లవ్ చేయాలి, చేయాలి. అన్నా అదంతా కాదు కానీ నీ క్రష్ ఎవరు చెప్పరాదు. అంటున్నావు క్రష్ అంటున్నావు, ఎట్లా చెప్పాలి? ఏడుస్తావా? ఏడుస్తుంది గైస్, పక్కా ఏడుస్తుంది లాస్ట్ వరకు. 100% చెప్తున్నా, వీడియో తీసి పెడతాను. కొట్టకుండా ఎట్లా ఏం మాట్లాడుతున్నా అసలు మీరు ఇంత కూడా అసలు ఇన్ఫార్మల్ ఈవెంట్ ఎట్లా చేయాలా? ఇప్పుడు ఒక మనిషిని తీసుకొని ఒకటే సింపుల్ క్వశ్చన్, 4 years లో ఎవరినో అమ్మాయిని క్రష్ ఉంది, నువ్వు చెప్పలేకపోయినా ఇలా ఫేర్వెల్ డే చెప్తావా లేదా అని అడగాల. ఏమి మైక్ ఉందిరా, ఉట్టి మాట్లాడు, మైక్ మాట్లాడు. మీరు ఉన్నారని భయపడుతున్నా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగని. భయపడితే నువ్వు ఇట్లా ఉంటావురా? ఎన్నిసార్లు బాత్రూమ్ పోయి రావాలి ఇప్పటికి? అరే డీపీలు దిగరా, నీ నంబర్ డిలీట్ చేస్తే డీపీ కనిపించరా నీకు? సిగ్గుపడతారు సార్. ఆ సిగ్గు నువ్వు అనుకుంటావు, అది ఇంకేదో నేను అంటున్నా. అంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా అనుకోవాలి కొన్నిసార్లు. నీ సాటిస్ఫాక్షన్ నువ్వు ఏమని అనుకోవచ్చు, ఐశ్వర్య కూడా బ్లాక్ చేసిన అనుకోవచ్చు నువ్వు అని అందరూ చెప్తారు కానీ పట్టించుకుంటారు. ఇప్పుడు అరే అరే ఆగ అప్పుడే కూర్చుంటే ఇట్లా ఇప్పుడు ఇద్దరిట్లో డామినేషన్ ఎవరిది? డామినేషన్ ఎవరిది?
ఆమె మాట్లాడ ఇక్కడ జరిగేది ఇన్ఫార్మల్ టాక్స్ అన్నమాట. జూనియర్స్ వచ్చి సీనియర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ స్టడీస్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఈ రోజు ఎంత జోయల్ గా చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఇది రాతు ఇది పూతు నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? సర్కార్ వాడు దొంగ వాసన వస్తుంది. నసింటి పట్లు కొట్టేశారు. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వి నవ్వుతూ ఉండాలని చెట్టు చేమ గూడు ఆశీర్వదించాయి. స్పెసిఫిక్గా ఫేర్వెల్కి పోయింది ఆ వీడియో కోసమే గైస్. క్లాస్ వీడియో అట్లా పెద్ద స్క్రీన్లో వేస్తారనమాట. చాలా బాగుంటుంది. అది మా సెక్షన్ది కాదు, వేరే సెక్షన్ది. వాళ్ళదైతే మస్తు ఉండే అసలు. ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వేసినారు. ఆ వైబ్ అయితే మస్తు ఉండే. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ వీడియోస్ వేయడం స్టార్ట్ చేసిరు. ఇదైతే మా క్లాస్ వీడియో అనమాట. నేను ఇది చూసి మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే అందరినీ వీడియోస్ పెట్టమన్నారు. నేను 1 డే మొత్తం కూర్చొని వెతికి పెట్టినా. నేను పెట్టింది ఒక్కటి కూడా వాళ్ళు పెట్టలేరు. దీనికన్నా మా క్లాస్లో సర్ప్రైజ్ ఇచ్చిన వీడియోనే చాలా బాగుండే. బట్ ఎనీవేస్ ఏదో ఒకటి పెట్టిరు కదా చాలా. అది చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే ఎక్స్పెక్టేషన్కి అది కొంచెం కూడా రీచ్ అవ్వలే. ఇంకా దాని తర్వాత మేమైతే తినడానికి వెళ్ళిపోయినాం. ఆడిటోరియం కింద వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేసిండ్రు అనమాట. సేమ్ హాస్టల్ ఫుడ్ లెక్కనే ఉంది. ఏదో ఒకటి తినేసి ఇంకా బయటికి వచ్చినాం గ్రూప్ ఫొటోస్ దిగుదామని. ఇంకా అందరూ వాళ్ళ క్లాస్మేట్స్తో మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. మళ్ళీ మేము ఆడిటోరియంకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు డీజే ఉంటుంది, మనం వచ్చేదే వాటి కోసం డాన్స్ చేయాలి, వెళ్ళిపోవాలి. కోసేపటికి మా వెళ్ళి ఫ్రెండ్స్ వచ్చిర్రు అనమాట. 1 గంట సేపు డిస్కస్ చేసిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా అక్కడికి వెళ్తున్నాం. మాకు ఎంతసేపు ఉన్నా ఆ ఫ్రెండ్షిప్ సాంగ్స్ విన్నా కూడా ఫీల్ రాలే గైస్. మా ఎల్లి అబ్బాయి అయితే ఏడ్చిండు అనమాట. ఎవ్వరు ఏడవలేరు. ఫేర్వెల్ అంటేనే అందరు ఫ్రెండ్స్ మంచిగా హగ్ చేసుకొని ఏడుస్తారు. మాకైతే ఆ ఫీలే రాలేదు. నాకు గర్ల్స్ కన్నా బాయ్స్ ఫ్రెండ్షిప్పే ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, గర్ల్స్లో కొంచెం ఫేక్ ఉంటారు. బాయ్స్ అయితే ఎంత ట్రూగా ఉంటారో వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. సక్సెస్ఫుల్గా ఫేర్వెల్ డే అయితే అయిపోయింది. నా ఫ్రెండ్ని ఫోర్స్ చేస్తున్నా అనమాట, ఏడు అని. కానీ ఎవరు ఏడవలేదు. ఈ ఆడిటోరియంలో ఒకప్పుడు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుండే, ఎక్కడ పోతే ఎక్కడ వస్తామో. ఇప్పుడైతే మంచిగా అర్థమైపోయింది. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గాయస్. ఇంకా ఇటు నుంచి మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ వీళ్ళంతా ఇంత ఎండకు కూడా చాయ్ తాగుతున్నారు, ఏందో ఏమో. మేము అప్పుడప్పుడే సడన్గా డిసైడ్ అయ్యి క్రికెట్ బాక్స్కి వెళ్తున్నాం అనమాట, ఆడదామని. ఇంకెవరు?
నాకు ఎప్పటి నుంచో క్రికెట్ ఆడాలన్న కోరిక గైస్, కానీ నాకు ఆడడం రాదు. అందరేమో మాల్కి వెళ్దాం, అటు పోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్నారు. కాకపోతే వై నాట్ క్రికెట్ అని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. నేను బీటెక్ని ఇంతో అంతో ఎంజాయ్ చేసిన అంటే అది ఎల్లీస్తోనే అనమాట. ఎందుకంటే ఏ కాలేజ్లో అయినా రెగ్యులర్స్ ఒక గ్యాంగ్లా ఉంటారు, ఎల్లీస్ ఒక గ్యాంగ్లా ఉంటారు. ఇంకా అంతే, అది అలా అయిపోతుంది. మరి అందరితో మాట్లాడారా అంటే మాట్లాడతారు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము అంతా క్లోజ్గా ఉంటాం అనమాట. మేము వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసింది కూడా 4-1 4-2లోనో, అది కూడా చాలా లేట్గా రియలైజ్ అయినాం గైస్. ముందే కలిసి ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, బట్ ఇట్స్ ఓకే. మేము ఇప్పటికీ చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. బౌలింగ్ మంచిగా చేసినందుకు పర్పుల్ క్యాప్ ఇచ్చారు నాకు. ఒకటే ఒక వికెట్ తీసిన అది కూడా రావాలని కాదు. బ్యాట్కి బాల్కి సంబంధం లేకుండా కొడుతున్నాం మేము. బాల్ బ్యాట్కి తాకుతూనే లేదు. మన వార్తలు బాగానే అన్నట్టు క్రికెట్ గెలుస్తాం పక్క. ఇదే మేము అందరం కలిసి ఉండే లాస్ట్ డే అనమాట. అందుకోసమే లేట్ అయినా సరే అని అందరం కలిసి మంచిగా ఆడుకొని లాస్ట్ ఒకసారి కాలేజ్ని చూసుకొని ఇంటికైతే బయలుదేరిన. ఇంటికి వెళ్ళేలోపు చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.